ఇక భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని నీలక్కల్ వద్ద ఈ నెల 7 నుండి 14 వరకు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయనున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అన్నదానం సామాగ్రి లారీని రాజాసింగ్ హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లో జెండా ఊపి ప్రారంభించారు. 16 ఏళ్లుగా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి శబరిమలలో అన్నదానం చేయడం అభినందనీయమని తెలిపారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ 10 ఎకరాల భూమిని తీసుకొని శబరిమల వెళ్లే తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాముల కోసం అక్కడ వసతి, భోజన సౌకర్యం కల్పించాలని రాజాసింగ్ కోరారు. చెప్తున్నారు. అది కూడా దాదాపు 16 ఇయర్స్ నుంచి అక్కడ భోజన వ్యవస్థ కార్యక్రమం జరుగుతుంది. మంచి మంచి కార్యక్రమాలు ఈ ఆర్గనైజేషన్ నుంచి జరుగుతుంది. నేను ఆర్గనైజర్ ప్రెసిడెంట్ గారికి, ఆల్ అయ్యప్ప భక్తులకి నా నుంచి శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు. కేరళలో మా తెలంగాణ నుంచి చాలా వరకు అయ్యప్ప భక్తులు వెళ్తారు. వాళ్ళకి ఎక్కడ ఫుడ్ వ్యవస్థ ప్రాబ్లం కానీ, ఉండే వ్యవస్థ అట్లాంటి చాలా వరకు ప్రాబ్లం వాళ్ళకి జరుగుతుంది. ఒక చిన్న సొసైటీకి ఒక మంచి ఆలోచన పెట్టుకొని 16 ఇయర్స్ నుంచి వాళ్ళ ఒక సేవ అక్కడ చేస్తున్నారు. తెలంగాణలో వచ్చిన ఒక కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, కేరళలో ఉన్న గవర్నమెంట్ కి మీకు ఒక మంచి ఒప్పందం ఉంది. మీరు కూడా కేరళ ముఖ్యమంత్రి గారికి